సుదీర్ఘ పోరాటం ఇవాళ ఫలించబోతుంది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ నేటి నుంచి అమలు కానుంది. ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు, నిబంధనలు జారీ కానున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉత్తర్వుల తొలి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తుది సమావేశంలో నిర్ణయించింది. ఇక రాష్ట్రంలో 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు పెంచే విషయాన్ని పరిశీలిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. ఇక ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు 15% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఇక తెలంగాణలో ఎస్సీ జనాభా 17.5% పెరిగింది. జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ మేరకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు మంత్రి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలబడబోతుంది. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా మార్గదర్శకాలను కమిటీ సమీక్షించి జీవో జారీ చేయడానికి ఆమోదం తెలిపింది. గత ఏడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అక్టోబర్లో ప్రభుత్వం జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది. జనాభా, అక్షరాస్యత, ఉన్నత విద్యా ప్రవేశాలు, ఉపాధి, ఉద్యోగ, ఆర్థిక సహాయం, రాజకీయ భాగస్వామ్యంపై కమిషన్ లోతైన విశ్లేషణ నిర్వహించింది. ఇక ప్రాథమిక నివేదిక అనంతరం కొన్ని సంఘాలు లేవనెత్తినటువంటి సందేహాలను పరిష్కరించేందుకు కమిషన్ పదవీ కాలాన్ని మరో 1 నెల రోజులు పొడిగించింది. ప్రభుత్వం తుది నివేదిక తెప్పించుకుంది. అలాగే మొత్తానికి వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ 199 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అందులో 59 కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది. 2024 నవంబర్ 11న బాధ్యతలు స్వీకరించిన కమిషన్ 82 రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. బహిరంగ విచారణలు, పర్యటనలో ప్రజల నుంచి వచ్చినటువంటి 4750 విజ్ఞప్తులతో పాటు కార్యాలయానికి ఆఫ్లైన్, ఆన్లైన్లో వచ్చిన 8681 వినతులు పరిశీలించింది. మొత్తం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా వర్గీకరించింది.